ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలో అవినీతి తప్పిదాలు క్రోనిక్ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపైన ఇటీవల బయటపడిన బొగ్గు విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపీళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ అమెరికా న్యూయార్క్ ఇన్స్టాన్ జిల్లా కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదైందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మడం వలన దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని మండిపడ్డారు. భారత సౌర విద్యుత్ సంస్థతో ఒప్పందాలు ఎక్కువ ధరకు చేసుకోవడంతో ప్రధానమంత్రి సహకారంతోనే జరిగిందని, అదానీ కంపెనీల నుండి మన దేశంలో 2100 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల్లో లంచాలుగా ఇచ్చారని, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్ల ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని పైడిరాజు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జిఎస్జే అచ్యుతరావు, ఎస్కే రెహమాన్, కె సత్యానంద జే, ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జిఎస్జే అచ్యుతరావు, ఎస్కే రెహమాన్, కె సత్యాంజనేయ, పి చంద్రశేఖర్, ఎం మన్మథరావు, ఆర్ శ్రీనివాసరావు, జి రాంబాబు, సిఎన్ క్షేత్రపాల్, ఏ దేముడమ్మ, జి జయ్య, బి పుష్పలత, ఎన్ నాగభూషణం, పి గోవింద్, వై రాంబాబు, జి కాసులరెడ్డి, ఎన్ అప్పన్న, ఏ ఆదినారాయణ, సిహెచ్ కాసుబాబు పాల్గొన్నారు. ఓకే, 4 లక్షల కోట్లు వెళ్ళిందంటే అది 14 లక్షల ఏజెంట్ల యొక్క కృషి. ఆ యొక్క ఏజెంట్ల కృషిని ఈ రోజున ఈ ఐఆర్డీఏ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహణ చేసే విధంగా ఈ అక్టోబర్ 1 నుంచి నూతన ప్రతిపాదనలు అన్నది తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదన వల్ల ఇవాళ ఎల్ఐసి ఏజెన్సీ వ్యవస్థ మనుగడకే ఇవాళ ప్రశ్నార్థమయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో 1956లో స్టార్ట్ అయినటువంటి కార్పొరేషన్ ఎల్ఐసి స్ట్రక్చరు పెంచాల్సింది పోయి ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్ తగ్గించడం చాలా దుర్మార్గం విషయం. అలాగే క్లాబ్యాక్ కండిషన్ అన్నది ఏజెంట్ల మెడ మీద కత్తి లాంటిది. కాబట్టి ఆ క్లాబ్యాక్ కండిషన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎల్ఐసిగా మనం తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రూరల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి తక్కువ ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ కూడా ఇవాళ 1 లక్ష రూపాయలు పాలసీ లేకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. అట్లాగే ఏజ్ ఎంట్రీ ఇవాళ 55 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించారు. దాని మీద కూడా ఏవైతే తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ అనేది ఇవాళ పాలసీ హోల్డర్ల మెడ మీద కత్తిలాగా ఇప్పటికీ ఏలాడుతూ ఉంది. ఇది చాలా పెనుభారం అయిపోయింది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉండడానికి ఏవో చేసేటువంటి పోరాటానికి ఇవాళ ప్రజలు కానివ్వండి, పాలసీదారులు, ఏజెంట్లు కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.